వైఎస్ఆర్ కడప జిల్లా కాశీనారాయణ మండలం నరసాపురం గ్రామంలో 108 సిబ్బంది స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక యువకుడు మరణించారని కాంగ్రెస్ పార్టీ పీసీసీ సభ్యులు అన్వర్ ప్రభుత్వం డిమాండ్ చేశారు. వెంటనే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నరసాపురం గ్రామంలో బారాగజ్ మెహబూబ్ బాషా కుమారుడు మెహబూబ్ పీరా అనే యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అయితే సకాలంలో 108 అంబులెన్స్ సేవలు అందుబాటులోకి రాలేదని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా వైద్య సదుపాయాలు సరిగా లేకపోవడంతో ఆ యువకుడు మరణించాడని అన్వర్ ఆరోపించారు. సమయానికి ఆక్సిజన్ అందించి ఉంటే ఆ యువకుడు బ్రతికేవాడని ఆయన పేర్కొన్నారు. మృతుని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించిన అన్వర్ ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో దాదాపు 17 గ్రామ పంచాయతీలు 15 నుంచి 20 వేల జనాభా ఉన్నప్పటికీ 24 గంటల వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనతోనైనా ప్రభుత్వం మేల్కొని 108 అంబులెన్స్ సేవలను మెరుగుపరచాలని, ఈ ఘటనకు కారణమైన 108 సిబ్బంది మరియు ఆసుపత్రి సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మృతి చెందిన యువకుడి కుటుంబానికి త్వరగా న్యాయం చేయాలని కోరారు. గత ప్రభుత్వంలోనూ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలోనూ 108 సేవలు నిర్వీర్యమయ్యాయని అన్వర్ ఆరోపించారు. ఈ ఘటన ఆ తల్లిదండ్రులకు తీరని కడుపుకోతను మిగిల్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. हिम्मत से रहो माँ नहीं लो अल्लाह क्या करेंगे बोल हिम्मत से रहो टाइम है दुनिया से भी अकल फिर कायवा तुम लोग का में डर के मैं जागा तुमको फिर काय तिरुपति का जा रहा तेरे बखरा है पल्ले ना तिरुपति में थी है सभी हाथ पल्ला तरह है, हाथ निकालता रहे, हाथ करता रहे कड़पे की तिरुपति जाने का बस ये गांव కడప జిల్లా కాశీనారాయణ మండలం మండల కేంద్రంలో ఉన్నటువంటి నరసాపురం గ్రామంలో ఈరోజు ఒక దిగ్భ్రాంతికి గురి చేసేటువంటి సంఘటన, చాలా దౌర్భాగ్యమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది. ఒక మంచి యువకుడు, విద్యావంతుడు, నిన్న దాదాపుగా బీఈడీ ఎగ్జామ్లో కూడా ఒక మంచి మార్కులు సాధించినటువంటి ఒక మహబూబ్ పీరా అనేటువంటి వ్యక్తి అకారణంగా ఒక 108 సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈరోజు తన యొక్క తనువును సాధించినటువంటి సంఘటన చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన జరిగింది. ఇక్కడ ప్రధానంగా నరసాపురం మండల కేంద్రంలో చుట్టుపక్కల దాదాపుగా 17 పంచాయతీలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ పంచాయతీలన్నిటికీ కూడా ఈ మండల కేంద్రంలో పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అటువంటిది ఉంది. మరి ఈ ఆరోగ్య కేంద్రం దాదాపుగా ఇక్కడ ఎప్పుడు కూడా 24 గంటలు కూడా వైద్య సదుపాయాలు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే ఇక్కడ ఆసుపత్రి సిబ్బంది ఉండదు, 108 ఫోన్ చేసినా కూడా పలకనటువంటి పరిస్థితి. మరి కూటమి ప్రభుత్వంలో కూడా ఇక్కడ వైఫల్యం అనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. గత వైసీపీ పాలకులు అట్లే చేశారు, 108ని తర్వాత ఆరోగ్య వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. గతంలో కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి 108 సిబ్బంది అనేటువంటిది 108 అనేటువంటిది ఒక రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక ఆరోగ్య ప్రదాతగా ఉన్నటువంటి సందర్భం. కానీ ఈరోజు చూసినట్టయితే అదే 108 సిబ్బంది కారణంగా ఆక్సిజన్ లేకపోవడం వలన ఒక నిండు ప్రాణం అనేటువంటిది, అది మంచి యువకుడు, విద్యావంతుడు తన యొక్క తనువును చాలించినటువంటి చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈరోజు నరసాపురం గ్రామంలో ఉన్నటువంటి జరిగింది. ముస్లిం మైనార్టీ యువకుడైనటువంటి మహబూబ్ పీరా కేవలం ఒక్కడే కొడుకు అబ్బాయి. అతను వాళ్ళ తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చినటువంటి 108 సిబ్బంది మరియు ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి సిబ్బంది పైన ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకొని మీ పాలకంలో, మీ యొక్క పాలనలో